2026లో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బిగ్ బడ్జెటెడ్ ఫిలిమ్స్ అండి. ఒకటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారిది, రామ్ చరణ్ బుచ్చిబాబు గారిది, ప్రభాస్ గారిది, హను రావుపూడి గారిది, జై హనుమాన్ ఆఫ్టర్ కాంతారా 2 మా రిషబ్ శెట్టి గారు హీరోగా చేసేది, విజయ్ దేవరకొండ. ఏ స్టాండర్డ్స్ ఊహించుకున్న దాన్ని దాటి అది ఇంకో వేరే లెవెల్. ఈ దాంట్లో అండి జై హనుమాన్ అతను ఇప్పుడు ఆ అసెట్ బిల్డింగ్ ఆల్రెడీ మేము బిగిన్ చేస్తున్నాం. ఎందుకంటే మా రిషబ్ శెట్టి గారు జాయిన్ అయ్యేది నవంబర్లో అవుతారు. ఈ లోపల ఆ అసెట్ బిల్డింగ్ అంతా చేసేస్తే అప్పుడు మాకు సీజీకి తక్కువ టైం పడుతుందని. ఈ 4 సార్ నేను చెప్తున్నా, 4 బ్లాక్ బస్టర్ మించి అరే ఇది ఓకేరా, ఇది హిట్టేరా అనే మాట వస్తే కనుక ఇక తర్వాత నుంచి మీరు ప్రెస్ మీట్లే ఆపోయా నువ్వు చెప్పేది తెలుసులే కానీ మీరు ఏమన్నా సరే నేను పడతానండి. ఈ 4 సినిమాలు 4 బ్లాక్ బస్టర్లు 80% అది రిజిస్టర్ అయిపోయింది అనుకుంటున్నాను. అంత బ్రహ్మాండమైన కథ అంత బాగా వస్తున్నాయండి. అలాగే విజయ్ దేవరకొండ గారును రాహుల్ సంకేతన్ హీ వర్క్ ఆల్మోస్ట్ లైక్ 2.5 years ఆన్ ద డీటెయిలింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండి. డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అది కూడా. ఇంకా మాకు 6th ఫిలిం నెక్స్ట్ ఇయర్ రిలీజ్లో ఉండేది కళ్యాణ్ గారిది. దానికి ఏ పాన్ ఇండియా బస్ కూడా సరిపోదు కదా ఆయన సినిమా వస్తుందంటే. హరీష్ శంకర్ గారు స్క్రిప్ట్ లాక్ చేసి పెట్టాడు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎప్పుడు మాకు వెయిటింగ్ అనమాట, కళ్యాణ్ గారు ఎప్పుడు పిలుస్తారు అనేది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్తో అయిపోయి నేను నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తామని. సో 2026 మైత్రికి అదొక చాలా చాలా ప్రెస్టీజియస్ ఇయర్ అండి. దాంతో వి థింక్ విల్ అచీవ్ సంథింగ్ ఎల్స్ అండి. సార్ రవి గారు, రేపు చరణ్ గారి బర్త్డే కదా, టైటిల్ రివీల్ చేస్తున్నాను రేపు. యా చేస్తామండి. థ్యాంక్ యూ. అంటే ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కువ సార్ రవి గారు రిలీజ్ డేట్ కూడా ఒక చెప్తారా సార్? టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇప్పుడు చెప్పారు కదా, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మొత్తం కూడా, రామ్ చరణ్ ఫ్యాన్స్ మరి బర్త్డే సందర్భంగా. అదే సార్, సౌండ్ దగ్గర ఏదో కొంచెం డిలే ఉండొచ్చు. ఏదైనా ఉంటే కనుక కంపల్సరీ ఆయన బర్త్డేకి అయితే పెద్ద ట్రీటే ఉంటుందండి. అది యూ విల్ బీ నోయింగ్ ఇన్ ఎ షార్ట్ టైం అండి. సార్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా ఆ గ్లిమ్స్లో? అన్నీ ఉంటాయండి దాంట్లో. రవి గారు 2 సినిమాలు మర్చిపోయారు, హిందీ ఒకటిని తమిళ ఒకటి ఉంది కదా ఈ సంవత్సరం. అది ఉన్నాయండి. తమిళ్లో ప్రదీప్ రంగనాథన్తో ఈ ఇయరేనండి. అది ఇయరే రిలీజ్. మే ఫస్ట్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ జాట్ ఇయర్ రిలీజ్. నేను హీ వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ 2026 కాబట్టి అండి. April 10th ఇప్పుడు దాకా తమిళ్లో గుడ్ బ్యాడ్ అగ్లీ గురించి హైయెస్ట్ హైప్ వచ్చిన జనాల నుంచి వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే గుడ్ బ్యాడ్ అగ్లీ అండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ దాటిపోద్దని. అక్కడ మేము ఇక్కడి నుంచి కాదు, తమిళనాడులో మా వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ చెప్తున్న మాటలు అయ్యి. అది దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ ఎంటైర్ తమిళ్ ఇండస్ట్రీ అని చెప్పి అందరూ నమ్ముతున్నాం. దట్ విల్ బి హమాంగస్. అండ్ జాట్ గురించి చెప్పాలంటే ఇందాక ఆర్మాక్స్ సర్వే ఏదో చూస్తే మినిమం ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ విత్ అరౌండ్ 15+ సంథింగ్ అంటున్నారు. అంటే ఆ రిలీజ్ టైంకి వచ్చేపాటికి 20-25 కోట్లు ఓపెనింగ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందండి హిందీలో. సో ఇట్ విల్ బికమ్ అనదర్ బిగ్ ఫిలిం అని అందరూ నమ్ముతున్నాం. సో ఇందాక ఆన్సర్ 26కి అండి. ఇప్పుడు మీరు గుర్తు చేసింది April 10th రిలీజ్కి. ఈ 3 సినిమాలు రాబిన్హుడ్, జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ 3 చాలా గట్టిగా కొడతామని మా నమ్మకం అండి. ఇక తర్వాత మీ దయ దేవుడి దయతో భవిష్యత్తులో వేరే లాంగ్వేజ్ కూడా చేసేట్టున్నారా? వేరే లాంగ్వేజ్ అదర్ లాంగ్వేజ్ నుండి హిందీ తమిళ్ చేస్తున్నామండి. ఇంకా మలయాళం కూడా ఏదన్నా ఒకటి ఏదో వస్తున్నాయి, చూడాలండి. అంటే అన్నీ మన కంట్రోల్లో ఉండే సినిమాలు చేయాలని చూస్తున్నాను. రోజుకి 4-5 ప్రపోజల్స్ పెద్ద రకరకాల ఇండస్ట్రీల నుంచి వస్తూ ఉన్నాయి. కానీ మనకి ఎక్కడ కంట్రోల్ ఉండి ఏది ఉంటుందో అంతవరకే సెలెక్ట్ చేసుకోవాలని చాలా చూజీగా ఉన్నామండి.